ములుగు జిల్లా చించుపల్లి హాస్పిటల్లో రోగుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, వైద్యులు ఎవరూ లేకపోవడంతో జ్వరంతో వచ్చిన పేషెంట్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి మొత్తంలో ఒకే ఒక్క స్టాఫ్ నర్స్ ఉండడంతో ఆమె డాక్టర్ అవతారమెత్తారు. రోగికి ఏ మందు ఇయ్యాలో తెలియని ఆ నర్స్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని చెప్పుకోవచ్చు. లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న వైద్యాధికారులు మంచానికైనా ప్రజలకు సేవ చేసే పరిస్థితి లేనందున ప్రజలు విష జ్వరాలతో అల్లాడిపోతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా వైద్య అధికారి డిఎంహెచ్ఓ గోపాలరావు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి సీతక్క చొరవ తీసుకొని వైద్యులను కేటాయించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ భవానీ. ఏదైతే ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని వైద్యం కరువైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైద్యులు వాళ్ళ ఇష్టానుసారంగా వైద్యశాలకు వచ్చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వైద్యులు కనీసం మచ్చు కన్నా ఆపడిన పరిస్థితి ఉంది. నిన్న మాత్రం మెడికల్ అధికారి మాత్రం అట్లా ఉదయం వచ్చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. అదే తరుణంలో అదే తంతుగా పెట్టుకొని ల్యాబ్ టెక్నీషియన్ కానీ, స్టాఫ్ నర్స్ కానీ, లేకపోతే ఫార్మసిస్ట్ కూడా అందరూ కూడా పిఎస్సీలో ఎవరు లేకుండా వెళ్ళిపోతుంది. ఒకే ఒక స్టాఫ్ నర్స్ అక్కడ ఉండి వచ్చిన పేషెంట్ కి ఆమె వైద్యం చేయించిన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఆమె డాక్టర్ అవతారం ఎత్తి, ఆమె ప్రిస్క్రిప్షన్ రాసి, ఆమె మందులు ఇచ్చి అన్ని ఆమె చేయడం జరిగింది. దీనిపై కనీసం వివరణ కూడా డిఎంహెచ్ఓ గోపాలరావు కనీసం ఈ యొక్క డాక్టర్ లేరు, నేనేం చేయాలి, కలెక్టర్ చెప్పే చేస్తున్నామని ఒక నిర్మోహటంగా చెప్పడం జరిగింది. అయితే ఇదంతా తంతు కూడా డిఎంహెచ్ఓ ఇటు చుంచుపల్లి, మంగపేట, బ్రాహ్మణపల్లి 3 పిఎస్సీలకు కూడా డ్రాయింగ్ పవర్ డిఎంహెచ్ఓ గోపాలరావు తీసుకొని తన ఇష్టానుసారంగా వైద్యులను కేటాయిస్తే లేకపోతే లేదు, మీ ఇష్టం వచ్చినట్టు రండి అని చెప్పేసి జేబులు తడుపుకున్న పరిస్థితి ఉందని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన కనీసం చుట్టుపక్కల ఏజెన్సీ ప్రజలు ఈ రోజు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా కూడా ఆడికి వచ్చి బిక్కుమంటూ గంటల తరబడి వైద్యశాలలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై వైద్యులు లేని పరిస్థితుల్లో జ్వరము, దగ్గు, చిన్నపిల్లలు కూడా రావడంతో ఆ స్టాఫ్ నర్స్ చిన్నపిల్లలకు కూడా వైద్యం చేసే పరిస్థితి అయితే నెలకొంది. ఇదేంటనడాక నేనేం చేయాలండి, మా డాక్టర్ లేరు, ఈ పిఎస్సీ ఇంతే ఉంటది అని చెప్పేసి ఆమె నిర్మోహటంగా అక్కడ ఉన్న స్టాఫ్ నర్స్ కూడా చెప్పడం జరిగింది. ఇదంతా తంతు చూస్తుంటే దీనికి మూల కారణం డిఎంహెచ్ఓ గోపాలరావే కారణం అని అయితే చుట్టుపక్కల ప్రజలు వాపోయిన పరిస్థితి ఉంది. ఇదంతా చూస్తున్న జిల్లా కలెక్టర్ ఒక్క పూట కూడా హాస్పిటల్ విజిట్ చేసి అసలు ఏం జరుగుతుందనేది వ్యవహారం కూడా చూడలేని పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏజెన్సీ ప్రాంతం ఇటు రొయ్యూరు సంబంధించిన చెల్పాక హాస్పిటల్లో, ఇటు కన్యాయగూడెంలో అయితే గత సంవత్సరం కిందైతే దాదాపు పాము కాటుకు బలై ఒక చిన్న బాలతో పాటు ఒక వయసున్న వ్యక్తి కూడా మరణించడం జరిగింది. ఇవన్నీ చూస్తున్నా కూడా ఈ రోజు వరకు వాళ్ళు కనీసం అక్కడ వైద్యుల్ని కేటాయించిన సోయలేని పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు తుంచుపల్లి పిఎస్సీకి చూస్తే అక్కడ డాక్టర్ లేక అక్కడ వచ్చిన పేషెంట్లు నిరీక్షణ చేసి వైద్యం కోసం వైద్యో నారాయణ అనే పరిస్థితికి అయితే వాళ్ళు అడగాలనే పరిస్థితి వచ్చింది. అయినా కూడా అక్కడ 5 గంటల వరకు స్వతంత్ర టీవీ ప్రతినిధి వెయిట్ చేసినా కూడా ఒక్క డాక్టర్ కూడా అక్కడ రాని పరిస్థితి అవుతుంది. ఇదే సమక్షంలో అక్కడ నుండి చరవాణిలో డిఎంహెచ్ఓ గోపాలరావుకు ఫోన్ చేస్తే నేను కోర్టు కేసులో ఉన్నాను, హైదరాబాద్ లో ఉన్నాను, వచ్చినాక చూస్తా అని నిర్లక్ష్యపు సమాధానం అయితే ఆయన ఇవ్వడం జరిగింది. ఇదంతా చూస్తుంటే ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు విష జ్వరాలతోని డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులతోని ప్రబలుతున్నా కూడా వీళ్ళు ఎక్కడ కూడా ప్రజల మీద వైద్యం చేసే ఆసక్తి లేకుండా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెల వచ్చేసరికి ఒక డాక్టర్ కు జీతం వచ్చేసి 1,50,000 రూపాయలు టింగునా పడుతుందని చెప్పొచ్చు. ఇప్పటికైనా రాష్ట్ర మంత్రి సీతక్క, ఇటు ములుగు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి డాక్టర్లను కేటాయించి వైద్యం అందించాలని అయితే ప్రజలు కోరుకున్న పరిస్థితి ఉంది. రాని వైద్యులపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలంటే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భవానీ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఈరోజు ఇక్కడికి వస్తే ఎవరు లేరు. వచ్చి గంట అవుతుంది, టాబ్లెట్ ఇస్తాం కూర్చోమని చెప్పారు. గంట అవుతుంది, ఇంకా చూడలేదు. డాక్టర్లు ఎవరు లేరు, ఒక సిస్టర్ మాత్రమే ఉన్నారు. ఆ సిస్టర్ కూడా కూర్చోండి చూద్దామన్నారు. ఇప్పుడు వచ్చి గంట అవుతుంది, ఇంకెవరు చూడలేదు. వచ్చినాము డాక్టర్ ఉన్నది, నేను చూడలే. ఇప్పుడు రాగానే నేను రామ్మాట పాపకు బాగా దగ్గు, జలుబు, మేడం ఒక్కటే ఉన్నది. ఈరోజు ఓపీ ఎక్కువనే ఉంది, 350 వరకు ఉంది ఓపీ. ఈరోజు ఎక్కువ ఉండడం వల్ల లేట్గానే వెళ్ళినారు.
చూస్తున్నాం. ఇక వాళ్ళ కండిషన్ బట్టి మెడిసిన్స్ ఇవ్వడం కానీ డాక్టర్ లీవ్లో ఉన్నారు కదా, లీవ్ అంటే మీన్స్ మీటింగ్లో ఉన్నారు కాబట్టి ఈ ఎమర్జెన్సీ పర్పస్ కాబట్టి మనం ఏ వైద్యం అయితే వస్తుందో మేము తిరిగి వాళ్ళని పంపించలేము కదా మేడం లేనందున మేము లంచ్కి వెళ్ళాలి. ఈ రోజుకి అసలు లేట్ అయింది.